మీరు కొన్న స్థలం ఎక్కడుంది? మీరు ఉంటున్న ఇల్లు దేని పరిధిలో ఉంది? మీ స్థలాలు, ఇండ్లు చెరువుకు, నాలాకు దగ్గరలో ఉన్నాయని మీరు భయపడుతున్నారా? మీ స్థలాన్ని అధికారులు లాగేసుకుంటారని టెన్షన్ పడుతున్నారా? మా ఇల్లును కూల్చేస్తారని ఆందోళన చెందుతున్నారా? అప్పు చేసి కొన్న స్థలం మాది, లోన్ తీసుకొని కట్టిన ఇల్లు మాది, ఇంకా ఆ అప్పు తీరలేదు, అయినా అధికారులు మాపై చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్న చాలామంది మధ్యలో మెదులుతుంది. దానికి ప్రధాన కారణం హైడ్రా. చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడాలను నీలమట్టం చేస్తున్న హైడ్రా పేరు చెప్తేనే ఇప్పుడు అందరూ భయంతో వణుకుతున్నారు. తమ స్థలం లేదా తమ ఇల్లు సేఫేనా అనే అనుమానంతో ఆఫీసుల వెంట తిరుగుతున్న వారు కొందరు ఉంటే, భయం గుప్పిట్లో బతుకుతున్నవారు మరికొందరు ఉన్నారు. అయితే జిల్లాల్లోనూ హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేసి నీటి వనరులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ హైడ్రా టెన్షన్ జిల్లాలకు కూడా పాకింది. దీంతో అసలు ఈ FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, మా ఆస్తులు ఆ పరిధిలో ఏమైనా ఉన్నాయా అంటూ వెతుకులాట మొదలుపెట్టారు. అయితే మీ ఇల్లు లేదా స్థలం FTL పరిధిలో ఉందా లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందా అనే అనుమానాలను నివృత్తి చేసేలా మీ పొలిటికోస్ మీడియా అందిస్తోంది ప్రత్యేక కథనం. ముందుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక చెరువు పూర్తిగా నిండినప్పుడు ఎక్కడ దాకా నీళ్లు వస్తాయో దాన్నే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. చాలా సందర్భాల్లో చెరువులు పూర్తిగా నిండవు కాబట్టి చాలామంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తుంటారు. అయితే నీరు లేకున్నా, అందులో పట్టా భూములున్నా కూడా ఆ ప్రాంతం FTL పరిధిలోకి వస్తుంది. అయితే FTL పరిధిలోని పట్టా భూమిలో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు, కానీ భూమి నాదే అని చెప్పేసి నిర్మాణాలు చేయడానికి మాత్రం పర్మిషన్ ఉండదు. బఫర్ జోన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. FTL ఏరియాకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్నే బఫర్ జోన్ అంటారు. అయితే ఈ బఫర్ జోన్ అనేది సదరు చెరువు లేదా వాగు, కాల్వల పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆక్రమణలు నిరోధించడానికి చెరువులు, రిజర్వాయర్లు, నాలాల చుట్టూ ఉండే పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ బఫర్ జోన్లను నిర్ణయించారు అధికారులు. అయితే ఈ బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, సాగు మాత్రమే చేసుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, HMDA, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని చెరువులు, కుంటలకు ఇరువైపులా 50 మీటర్ల లోపు ప్రాంతాన్ని బఫర్ జోన్గా పేర్కొంటారు. 10 హెక్టార్ల విస్తీర్ణం గల చెరువులు, జలాశయాలు, కుంటలు వంటివి అయితే వాటి FTL నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్గా పరిగణిస్తారు. 10 హెక్టార్ల లోపు విస్తీర్ణం కలిగినట్టయితే సదరు చెరువు, జలాశయాలు, కుంటల FTL సరిహద్దు నుంచి 9 మీటర్ల వరకు బఫర్ జోన్గా పరిగణిస్తారు. కాలువలు, చిన్న వాగులు అయితే వాటి పూర్తి స్థాయి నీటి మట్టం సరిహద్దు నుంచి 9 మీటర్లు బఫర్ జోన్గా ఉంటుంది. 10 మీటర్ల వెడల్పు కలిగిన కాలువలు, వాగులు, నాలాలు, తూములు అయితే సరిహద్దు నుంచి 2 మీటర్ల వరకు బఫర్ జోన్గా నిర్ణయించారు. అయితే 25 హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్గా పరిగణిస్తారు. వాటికి 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే మీ ఇల్లు కానీ మీ స్థలం కానీ FTL లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అని మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే lakes.hmda.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. అందులో జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి. అందులోనే లేక్ ID ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ఉంటుంది. FTL కాలంలోకి క్లిక్ అని బ్లూ కలర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ మూలన ఏముందో స్పష్టంగా ఉంటుంది. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా అందులో మీకు క్లియర్గా కనిపిస్తాయి. అయితే FTL వరకు చెరువు విస్తీర్ణం ఎంత అని తెలుసుకోవాలంటే మ్యాప్లో క్యాడస్ట్రల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఆ మ్యాపు ఓపెన్ అవుతుంది. దీంతో ఆ చెరువు ఏ సర్వే నెంబర్ల పరిధిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఆ సర్వే నెంబర్లు నోట్ చేసుకోండి. మ్యాప్లో బ్లూ కలర్ లైన్తో ఉన్నది FTL పరిధి, దాని పక్కనే రెడ్ కలర్తో ఉన్నదే బఫర్ జోన్, అందులో ఆరెంజ్ కలర్తో ఉండేది చెరువు కట్ట. దాన్ని బట్టి చెరువుకు ఎటువైపు మీ స్థలం ఉందో ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా HMDA వెబ్సైట్ ద్వారా చెరువు, కుంట విస్తీర్ణం, FTL, బఫర్ జోన్లు తెలుసుకోవచ్చు. అందులోని సర్వే నెంబర్ల ద్వారా క్లారిటీ రాకపోతే ధరణి పోర్టల్లో కూడా మరింత క్లారిటీ పొందొచ్చు. ధరణి.తెలంగాణ.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. అగ్రికల్చర్ అని క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో క్యాడస్ట్రల్ మ్యాప్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు కంటిన్యూను క్లిక్ చేయండి. తర్వాత జిల్లా, డివిజన్, మండలం, గ్రామం సెలెక్ట్ చేయండి. ఇప్పుడు HMDA వెబ్సైట్ మ్యాప్ నుంచి సేకరించిన చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్ను జూమ్ చేసి చూడొచ్చు.
అలాగే ధరణి పోర్టల్లో ప్రొహిబిటెడ్ జాబితాలను ఆ సర్వే నెంబర్లు చూసి మరింత క్లారిటీ తెచ్చుకోవచ్చు. హెచ్ఎండిఏ ధరణి వెబ్సైట్ల ద్వారా పొందిన వివరాలతో మీ స్థలం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ హైడ్రాపై మీరేమనుకుంటున్నారు? ఇలా హైడ్రా అధికారులు కట్టడాలను కూల్చడం కరెక్టేనా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఉంటున్న ఇల్లు, మీ స్థలం బఫర్ జోన్ పరిధిలో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, మీరే మీ ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. తిరిగి మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. నేను మీ రాజమహేంద్ర. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.